నీ టైం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడతావు. నీ టైం దాటిపోయిన తర్వాత ఇంక నీకేం ఉండదు. వేరే వాళ్ళ టైం వస్తుంది. అది వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు అదే జరిగింది వైఎస్ఆర్సీపీలో. వాళ్ళ గడియారం అయిపోయింది. ఆ ముళ్ళు 11కి ఆగిపోయింది. ఇప్పుడు అది 161 దగ్గర తిరుగుతుంది. ఇంకా వాళ్ళు మొదలు పెడతారు వాయింపు. చెండాలు ఒలిపిస్తాను అన్నాడు. మరి దీన్ని కప్పిపుచ్చే పరిస్థితి ఉంటుందా? ఎటువంటి ఎవిడెన్స్ లేకపోతే బొలిసెట్ సత్య రకంగా మాట్లాడతారా? అంత డేట్ చేస్తారా? అంత రిస్క్ చేస్తారా? అందులోని గిరిజన మహిళ. మరి ఆవిడ ఏం మభ్య పెట్టారో, ఏం చేశారో, ఈ డిఎన్ఏల గొడవ ఏందో. మళ్ళీ డిఎన్ఏ అంటారేమో, డిఎన్ఏకి అసలు చేయించండి, నాకు పుట్టిందో నాకు పుట్టింది కాదా అని. ఇదంతా రచ్చ అవుతుంది. అంటే వీళ్ళందరూ కూడా బరి తెగించి చేసిన పనులన్నీ కూడా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కోట్లకు అధిపతులు అయి ఉండి ఎందుకు ఈ కక్కుర్తులు? ఎందుకు నలుగురు చీ అనిపించుకుండేలాగా ప్రవర్తించడం? అది చూడండి. ఆ గోరంట్ల మాధవ్, ఆయన ఒక పోలీస్ అధికారి. అదృష్టం బాగుంది, చాలా తక్కువ మందికి దక్కే ఒక అవకాశం వచ్చింది. ఎంపీ అయిపోయి కూర్చున్నారు. బట్టలు ఇప్పి డ్యాన్స్లు వేసాడు. బట్టలు ఇప్పాడు లిటరల్గా. ఆయన బరి తెగించడం ఇంక ఇది. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళ ముందు కదులుతున్న అంశాలు, ఆయనకి తెలుస్తున్న అంశాలు. కానీ ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, వాళ్ళ తప్పులన్నీ ఈయనకి శాపాలుగా మారి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అంత వైరల్ అయిన అంశంలో యాక్షన్ తీసుకోవాలి కదా. మరి వాళ్ళనైనా మందలించారో లేదో మనకు తెలియదు. గోరంట్ల మాధవనవని ఏంటి, ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఎమ్మెల్సీ గారు. ఆయన అయితే డైరెక్ట్గా ఓ దళితుడిని చంపేసి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసాడు ఆయన. మళ్ళీ వాళ్ళతోటే ఈయన పక్కన పెట్టు తిరిగారని. అరే ఇది ప్రజల్లో నలుగుతున్న అంశాలు కదా. లక్షలాది మంది, కోట్లాది మంది కళ్ళ ముందు కదలాడుతున్న దృశ్యాలు కదా. అవి చెరపడానికి కూడా చెరగలేనటువంటి దృశ్యాలు. మరి వీళ్ళందరినీ మీరు వెనకేసుకోండి, వీళ్ళందరినీ మీరు వెంట పెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో మీకు సక్సెస్ కావాలి అంటే ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రజలు ఎందుకు ఇవ్వాలి? ఓకే, మీరు వెల్ఫేర్లు చేశారు, బటన్ నొక్కారు, కోట్లు ఇచ్చారు. ఈరోజు మనకి ఎవరికన్నా తిండి పెడితే కడుపు నిండా మీరు బిర్యానీలు పెట్టండి, చిల్లీ చికెన్లు పెట్టండి, మటన్లు పెట్టండి, లేకపోతే ప్రాన్స్ పెట్టండి, క్రాబ్స్ పెట్టండి, వాళ్ళకి నచ్చినంతా ఈరోజు తినిపించి ఆయన అద్భుతంగా సన్మానించి పంపించేసి రేపు ఉదయం వాడికి వచ్చినప్పుడు అంత ట్రీట్మెంట్ కాదు, వాడికి ఎంతో కొంత కానీ ఆ రోజు సాయం చెయ్యకపోతే అమ్మ నా బూతులు తిడతాడు. ఆడు దొంగనా కొడుకు, ఇలాంటి ఎదవా అలాంటి ఎదవా అని. ఎందుకంటే సమాజం అలా ఉంది. ఒక రోజుతో చేస్తే పోయేది కాదు ఇది. ఒక రోజుతో పోతే సంతృప్తి కాదు. మనిషి బతికున్నంతకాలం జీవితాంతం ఎన్నో మార్పులు చేర్పులు వస్తాయి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కో రకంగా మారుతుంటారు. ఈరోజు ఒకలాగా ఉంటాం, రేపు ఇంకొక రకంగా ఉంటారు, ఎల్లుండి ఇంకో రకంగా ఉండాలి. ఈరోజు ఉద్యోగం ఉన్న వాళ్ళు ఉంటారు, రేపు ఉద్యోగం పోయిన వాళ్ళు పోతారు, ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు వస్తారు. ఒకరు ఈరోజు సామాన్య స్థాయి నుంచి ఉంటాడు, ఏదో అవకాశం వస్తుంది, ఆడు కోటీశ్వరుడు అయిపోతాడు. కోటీశ్వరుడుగా ఉన్నవాళ్ళు బికారులు అయిపోతారు. ఇది ఒక సైకిల్ కదా. జీవితం అనే చక్రంలో ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, దిగేవాళ్ళు దిగుతారు. ఇదే మనకి పర్మనెంట్గా ఉండిపోద్ది అనుకోవడం అంత మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఈరోజు మనకు సాగింది కదా, ఇలాగే ఉండిపోద్ది అనుకోవడం అంతా తప్పుడు ఆలోచన చేస్తే అవుటే, కెరీర్ అవుట్ అయిపోద్ది. ఆ రోజే ఆనాడే వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఆయన కానీ శిక్ష విధించేలా ఉంటే, జగన్ గారు కొరడా జులిపించేలా ఉంటే ఇంకొకరు ఆ పని చేయడానికి భయపడతారు. ఒకవేళ ఆ పని చేస్తున్న వాళ్ళు కూడా ఆగుతారు. ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు, వాళ్ళని ఆపే నాదుడే లేదు, అడిగేవాళ్ళు లేరు. అమాయక మహిళలు వాళ్ళని అధికార దర్పంతోటో లేకపోతే ఆర్థికంగానో వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. యూజ్ చేసుకుంటే వాళ్ళని బందీలుగా చేస్తున్నారు చాలామంది.
ఈరోజు ఏదో చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారని నేను చెప్పడం కాదు, చాలామంది బయటకు వచ్చేవి చాలా తక్కువ అండి. ఈ పబ్లిక్గా పవర్ఫుల్గా ఉన్న నేతలు అవనియండి, లేకపోతే వేరే వాళ్ళు అవనియండి, బడాబాబులు అవనియండి, వీళ్ళు చాలా ఉంటాయి ఈ చీకటి బాగోతాలు. ఇవేం కాదు, చీకటి బాగోతాలు చాలా ఉంటాయి. కానీ అవేవి కూడా బయటకు వచ్చినప్పుడే ఇదా బాబు మహానుభావ, ఇదా నీ లీలలో అని అనుకుంటారు, చీదరించుకుంటారు, చీ అంటారు.